3 నుంచి 6 సంవత్సరాల వయసు గల పిల్లల శారీరక మానసిక విద్యాభివృద్ధికి పునాది వేయాలనే ఉద్దేశంతో జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా సవరించబడిన నర్సరీ విద్య కరికులంతో మన ప్రభుత్వం ఫౌండేషన్ పాఠశాలను ప్రవేశపెట్టింది. ఆంగ్ల భాషపై దృష్టి సారించి అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో ప్రీ ప్రైమరీ 1, ప్రీ ప్రైమరీ 2 తరగతులను ప్రవేశపెట్టారు. అంగన్వాడీ కార్యకర్తలందరికీ కొత్త ప్రీ స్కూల్ కరికులంను శిక్షణ అందించారు. మొత్తము 55,607 అంగన్వాడీ కేంద్రాల్లో 27,620 అంగన్వాడీ కేంద్రాలు ఫౌండేషన్ పాఠశాలగాను 27,987 అంగన్వాడీ కేంద్రాలు ఉపగ్రహ ఆధారిత పాఠశాలగాను పనిచేస్తున్నాయి. కోవిడ్-19 కారణంగా తల్లిదండ్రులు ఇద్దరినీ కోల్పోయిన పిల్లల బాధ్యతను కూడా మన ప్రభుత్వం స్వీకరించింది. ఒక్కొక్క చిన్నారికి 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఐ రిపీట్ అధ్యక్ష, ఒక్కొక్క చిన్నారికి 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఈ పథకం కింద ఇప్పటి వరకు 298 మంది పిల్లలు లబ్ధి పొందడం జరిగింది. కౌమార దశలో ఉన్న బాలికల మరియు స్త్రీల ఆరోగ్యం మరియు ఋతుక్రమ కాలంలో వారి పారిశుభ్రత అవసరాల కోసం మన ప్రభుత్వం వైఎస్ఆర్ స్వచ్ఛ కార్యక్రమాన్ని అమలు చేస్తుంది. దీని కింద అన్ని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు మరియు రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో 7 నుండి 12వ తరగతి వరకు చదువుతున్న 10 లక్షల మంది కౌమార దశలోని బాలికలు లబ్ధి పొందుతున్నారు. వీరికి నెలకు 10 బ్రాండెడ్ శానిటరీ నాప్కిన్స్లను మన ప్రభుత్వం ఉచితంగా అందించడం జరుగుతుంది. అధ్యక్ష, మహిళల సాధికారత డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు అధ్యక్ష మన దేశానికి 11వ రాష్ట్రపతి, మరి వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ టెక్నోక్రాట్స్ అధ్యక్ష డాక్టర్ అవుల్ పకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలాం తాను బీఎస్సీ చదివిన తర్వాత ఏరోనాటికల్ ఇంజనీరింగ్ మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదివి ఆ తర్వాత డిఆర్డిఓ అధ్యక్ష డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్లో మరి సైంటిస్ట్గా చేరి ఆ తర్వాత బహుశా భారతదేశము మరి ప్రొడ్యూస్ చేసిన చాలా గొప్ప సైంటిస్ట్గా ఈరోజు మనం చెప్పుకోవచ్చు అధ్యక్ష. అగ్ని అండ్ పృథ్వీ ఈ 2 మిసైల్స్ ఏవైతే ఉన్నాయో, క్షిపణులు ఉన్నాయో, ఈ రెండింటినీ కూడా మరి డెవలప్ చేయడంలో తాను చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తూ, అదేవిధంగా అధ్యక్ష మన న్యూక్లియర్ టెస్ట్ పోఖ్రాన్ 2 ఎప్పుడైతే 1998లో చేశారో అప్పుడు చీఫ్ ప్రాజెక్ట్స్ కోఆర్డినేటర్గా మరి ఉంటూ, అదేవిధంగా SLV-3 ఎప్పుడైతే లాంచ్ చేయడం జరిగిందో తనకు మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనే ఒక బిరుదు కూడా తెచ్చుకోవడం జరిగింది అధ్యక్ష. ఆ తర్వాత తనకు హైయెస్ట్ ఆనర్ అధ్యక్ష భారతరత్న మరి బిరుదు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆయన మాటలు ఒక్కసారి గుర్తు తెచ్చుకున్నట్లయితే అధ్యక్ష, మహిళల సాధికారత సంబంధంగా మహిళల సాధికారత అనేది ఉత్తమ కుటుంబమును, ఉత్తమ సమాజమును, చివరికి ఉన్నతమైన దేశాన్ని తయారు చేస్తుందని చెప్పి ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్పిన వాక్యాలు అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష ప్రతి ఒక్క కొటేషన్ ఏదైతే బడ్జెట్ స్పీచ్లో ఉందో ఈ ప్రభుత్వానికి కానీ మన ముఖ్యమంత్రి గారి పాలన విధానానికి ప్రతి ఒక్కటి కూడా అనుగుణంగా ఉండే అర్థం వచ్చే కొటేషన్స్ ఉన్నాయి అధ్యక్ష. అటువంటి స్ఫూర్తితోనే మరి పరిపాలన జరుగుతుందని చెప్పి ఈ సభకు తద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అభివృద్ధి అజెండాలో మహిళలను కేంద్ర స్థానంలో ఉంచడం వలన సంస్థలు మరియు వాటి వనరుల నిర్వహణలో సామర్థ్యం పెరుగుతుంది. నీతి ఆయోగ్ సంస్థ ప్రకటించిన 5వ SDG అయిన లింగ సమానత్వం సూచిలో మన రాష్ట్రం కేవలం 2 ఏళ్ల కాలంలో 12 ర్యాంకులు మెరుగుపరుచుకొని 5వ ఉత్తమ స్థానానికి పొందింది. 2 ఏళ్ల కాలంలోనే అధ్యక్ష 12 ర్యాంకులు మెరుగుపరుచుకొని 5వ ఉత్తమ స్థానాన్ని పొందింది. ఈ 2 ఏళ్లలోనే ఈ సూచి 37 నుంచి 58కి పెరిగింది అధ్యక్ష. వైఎస్ఆర్ ఆసరా పథకం కింద అధ్యక్ష 11/4/2019 నాటికి స్వయం సహాయక సంఘాల బ్యాంకు రుణ బకాయిలను సంక్షేమ శాఖల ద్వారా 4 విడతల్లో తిరిగి చెల్లించడం జరిగింది. ఇప్పటి వరకు 12,757.97 కోట్ల అధ్యక్ష 12,757.97 కోట్ల రూపాయలను విడుదల చేయడం ద్వారా స్వయం సహాయక సంఘాలకు చెందిన 78,74,438 అర్హత కలిగిన సభ్యుల లబ్ధి పొందారు. వైఎస్ఆర్ ఆసరా పథకానికి 2022-23 సంవత్సరంలో 6,400 కోట్ల రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తున్నారు. వ్యవసాయ పరీక్ష కేంద్రాలు రైతుల నకిలీ విత్తనాలు, ఎరువులు మరియు పురుగుల మందు కొరతతో బాధపడుతున్నారు.
ఈ సమస్యను పరిష్కరించడానికి జూలై 8, 2021 మొదటి దశలో 70 వ్యవసాయ పరీక్ష కేంద్రాలను స్థాపించడం జరిగింది. ఈ పరీక్ష కేంద్రాలు రైతులకు మంచి నాణ్యమైన మూలవనరులను పొందడంలో సహాయపడుతున్నాయి. అలాగే ఇవి పంటల ఉత్పత్తి మరియు ఉత్పాదకతను పెంచడానికి దోహదపడుతున్నాయి. మిగిలిన 77 పరీక్ష కేంద్రాల నియోజకవర్గ స్థాయిలో 2022 ఖరీఫ్ కాలం నుండి పనిచేస్తాయి. వైఎస్ఆర్ వ్యవసాయ పరీక్ష కేంద్రాల కోసం 2022-23లో 50 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నాను. వ్యవసాయ యాంత్రీకరణ. మన ప్రభుత్వం ప్రతి వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రం వద్ద 10,750 వ్యవసాయ యంత్రాల అద్దె కేంద్రాలను సిహెచ్సి ఏర్పాటు చేయడం ద్వారా చిన్న మరియు సన్నకారు రైతులకు ఎటువంటి పెట్టుబడి మరియు నిర్వహణ భారం లేకుండా అద్దెకు వ్యవసాయ యంత్రాలను అందించడానికి వరి పంట ప్రధానంగా ఉన్న ప్రాంతాల పంట కోతలతో యాంత్రీకరణ సేవలను ప్రోత్సహించడానికి 1615 క్లస్టర్ స్థాయి సిహెచ్సిలను పంట కోత యంత్రాలు అనగా కంబైన్డ్ హార్వెస్టర్లు, వరిగడ్డి బెయిలర్లు మొదలగు వాటితో మన ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఉచిత మరియు రాయితీతో విద్యుత్ సరఫరా. మన ప్రభుత్వం వ్యవసాయ అవసరాల కోసం 19.64 లక్షల పంపు సెట్లకు 9 గంటల ఉచిత పగటిపూట విద్యుత్ సరఫరా చేస్తుంది. ఉద్యానవన మరియు నర్సరీలకు కూడా ఉచిత విద్యుత్తును మన ప్రభుత్వం సరఫరా చేస్తుంది. ఇంతేకాకుండా ఆక్వా రైతులకు యూనిట్కు ₹1.50 చొప్పున రాయితీతో కూడిన విద్యుత్ సరఫరా ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్రంలోని రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా కోసం నగదు బదిలీ పథకాన్ని అమలు చేస్తున్నాం. వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు అమర్చేందుకు అయ్యే ఖర్చు కూడా మన ప్రభుత్వమే భరిస్తుంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి 5,000 కోట్ల రూపాయలను విద్యుత్ రాయితీ కొరకు ప్రతిపాదిస్తున్నాను. పశుసంవర్ధక, పాడి మరియు మత్స్య పరిశ్రమ అభివృద్ధి. కోళ్ల పరిశ్రమ, పాడి పరిశ్రమ, పశువుల పెంపకం మరియు మత్స్య పరిశ్రమ వ్యవసాయ సమాజానికి అనుబంధ ఆదాయం అందిస్తూ రాష్ట్రంలో ముఖ్యమైన ప్రాథమిక జీవనోపాధిగా మారాయి. 2020-21లో దేశంలో గుడ్ల ఉత్పత్తిలో 1వ స్థానంలోనూ, మాంసం ఉత్పత్తిలో 2వ స్థానంలోనూ, పాల ఉత్పత్తిలో 5వ స్థానంలోనూ మన రాష్ట్రం నిలిచింది. వైఎస్ఆర్ పశు నష్ట పరిహార పథకం కింద 43,988 మంది రైతులకు ఆవు లేదా గేదె ఒక్కింటికి 30,000 రూపాయల చొప్పున మరియు గొర్రె లేదా మేక ఒక్కింటికి 6,000 రూపాయల చొప్పున నష్టపరిహారం అందించడం కోసం 169.52 కోట్ల రూపాయలు మంజూరు చేయబడ్డాయి. రైతుల యొక్క పశువుల వ్యాధి నిర్ధారణ సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావడానికి 154 నియోజకవర్గ స్థాయి జంతు వ్యాధుల నిర్ధారణ కేంద్రాలు మంజూరు చేయబడ్డాయి. అంతేకాకుండా దేశంలోని తొలిసారిగా 340 అంబులెన్స్లను కొనుగోలు చేయడం ద్వారా సంచార పశు అంబులేటరీ క్లినిక్లను ప్రారంభించడం జరిగింది. మొత్తం చేపల ఉత్పత్తిలో 46.23 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి, 29.40% వాటితో దేశంలోని మన రాష్ట్రం మొదటి స్థాయిలో ఉంటూ 16.5 లక్షల జనాభాకు జీవనోపాధిని కల్పిస్తుంది. భారతదేశ మత్స్య ఎగుమతిలో 36% వాటాను కలిగి మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం కింద చేపల వేట నిషేధ కాలంలో వచ్చే 4,000 రూపాయల నష్టపరిహారాన్ని 10,000 రూపాయలకు పెంచడం ద్వారా 97,619 మంది తీర ప్రాంత మత్స్యకారుల లబ్ధి పొందుతున్నారు. గ్రామ స్థాయిలో రైతులకు మూలవనరులకు పరీక్ష సౌకర్యాలను కల్పించేందుకు మన ప్రభుత్వం 35 సమీకృత ఆక్వా ప్రయోగశాలను ఏర్పాటు చేస్తుంది. అదనంగా సముద్రంలోని లోతైన ప్రదేశాల చేపల వేటను ప్రోత్సహించడానికి మరియు సురక్షితమైన బైరింగ్ సౌకర్యాలను అందించడానికి అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం 8 చేపల వేట హార్బర్ నిర్మాణానికి మన ప్రభుత్వం చేపట్టింది. 2022-23లో పశుసంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధి మరియు మత్స్య శాఖకు 1,568.83 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. ప్రజా పంపిణీ వ్యవస్థ. మన ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ PDS కింద పౌరుల ఇంటి వద్దకే అవసరమైన వస్తువులను పంపిణీ చేస్తుంది. 1.5 కోట్ల మంది రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ పారదర్శకమైన తిరిగి వేలం వేసే ప్రక్రియ ద్వారా కొనుగోలు చేయబడిన 9,260 సంచార పంపిణీ యూనిట్ల ద్వారా నిత్యావసర వస్తువుల పంపిణీ చేయడం జరుగుతుంది. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, వెనుకబడిన తరగతులు మరియు అల్పసంఖ్యాక వర్గాలకు చెందిన యువత ఈ సంచార పంపిణీ యూనిట్లను నిర్వహిస్తున్నారు. పేద ప్రజలకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించడానికి ప్రజా పంపిణీ వ్యవస్థ కింద స్వర్ణ మరియు సార్టెక్స్ రకాలకు చెందిన నాణ్యమైన బియ్యాన్ని అందించాలని మన ప్రభుత్వం నిర్ణయించింది. 3 నుంచి 6 సంవత్సరాల వయసు గల పిల్లల శారీరక, మానసిక
విద్యాభివృద్ధికి పునాది వేయాలనే ఉద్దేశంతో జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా సవరించబడిన నర్సరీ విద్యా కరికులంతో మన ప్రభుత్వం ఫౌండేషన్ పాఠశాలను ప్రవేశపెట్టింది. ఆంగ్ల భాషపై దృష్టి సారించి అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో ప్రీ ప్రైమరీ 1, ప్రీ ప్రైమరీ 2 తరగతులను ప్రవేశపెట్టారు. అంగన్వాడీ కార్యకర్తలందరికీ కొత్త ప్రీ స్కూల్ కరికులంను శిక్షణ అందించారు. మొత్తము 55,607 అంగన్వాడీ కేంద్రాల్లో 27,620 అంగన్వాడీ కేంద్రాలు ఫౌండేషన్ పాఠశాలగాను 27,987 అంగన్వాడీ కేంద్రాలు ఉపగ్రహ ఆధారిత పాఠశాలగాను పనిచేస్తున్నాయి. కోవిడ్-19 కారణంగా తల్లిదండ్రులు ఇద్దరినీ కోల్పోయిన పిల్లల బాధ్యతను కూడా మన ప్రభుత్వం స్వీకరించింది. ఒక్కొక్క చిన్నారికి 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఐ రిపీట్ అధ్యక్ష, ఒక్కొక్క చిన్నారికి 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఈ పథకం కింద ఇప్పటి వరకు 298 మంది పిల్లలు లబ్ధి పొందడం జరిగింది. కౌమార దశలో ఉన్న బాలికల మరియు స్త్రీల ఆరోగ్యం మరియు ఋతుక్రమ కాలంలో వారి పారిశుభ్రత అవసరాల కోసం మన ప్రభుత్వం వైఎస్ఆర్ స్వచ్ఛ కార్యక్రమాన్ని అమలు చేస్తుంది. దీని కింద అన్ని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు మరియు రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో 7 నుండి 12వ తరగతి వరకు చదువుతున్న 10 లక్షల మంది కౌమార దశలోని బాలికలు లబ్ధి పొందుతున్నారు. వీరికి నెలకు 10 బ్రాండెడ్ శానిటరీ నాప్కిన్స్లను మన ప్రభుత్వం ఉచితంగా అందించడం జరుగుతుంది. అధ్యక్ష, మహిళల సాధికారత. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు అధ్యక్ష, మన దేశానికి 11వ రాష్ట్రపతి, మరి వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ టెక్నోక్రాట్స్ అధ్యక్ష డాక్టర్ అవుల్ పకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలాం తాను బీఎస్సీ చదివిన తర్వాత ఏరోనాటికల్ ఇంజనీరింగ్ మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదివి ఆ తర్వాత డిఆర్డిఓ అధ్యక్ష డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్లో సైంటిస్ట్గా చేరి ఆ తర్వాత బహుశా భారతదేశము ప్రొడ్యూస్ చేసిన చాలా గొప్ప సైంటిస్ట్గా ఈరోజు మనం చెప్పుకోవచ్చు అధ్యక్ష. అగ్ని అండ్ పృథ్వీ ఈ 2 మిసైల్స్ ఏవైతే ఉన్నాయో, క్షిపణులు ఉన్నాయో, ఈ రెండింటిని కూడా డెవలప్ చేయడంలో తాను చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తూ, అదేవిధంగా అధ్యక్ష మన న్యూక్లియర్ టెస్ట్ పోఖ్రాన్ 2 ఎప్పుడైతే 1998లో చేశారో అప్పుడు చీఫ్ ప్రాజెక్ట్స్ కోఆర్డినేటర్గా ఉంటూ, అదేవిధంగా SLV-3 ఎప్పుడైతే లాంచ్ చేయడం జరిగిందో తనకు మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనే ఒక బిరుదు కూడా తెచ్చుకోవడం జరిగింది అధ్యక్ష. ఆ తర్వాత తనకు హైయెస్ట్ ఆనర్ అధ్యక్ష భారతరత్న బిరుదు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆయన మాటలు ఒక్కసారి గుర్తు తెచ్చుకున్నట్లయితే అధ్యక్ష, మహిళల సాధికారత సంబంధంగా, మహిళల సాధికారత అనేది ఉత్తమ కుటుంబమును, ఉత్తమ సమాజమును, చివరికి ఉన్నతమైన దేశాన్ని తయారు చేస్తుందని చెప్పి ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్పిన వాక్యాలు అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష ప్రతి ఒక్క కొటేషన్ ఏదైతే బడ్జెట్ స్పీచ్లో ఉందో ఈ ప్రభుత్వానికి కానీ మన ముఖ్యమంత్రి గారి పాలన విధానానికి ప్రతి ఒక్కటి కూడా అనుగుణంగా ఉండే అర్థం వచ్చే కొటేషన్స్ ఉన్నాయి అధ్యక్ష. అటువంటి స్ఫూర్తితోనే పరిపాలన జరుగుతుందని చెప్పి ఈ సభకు తద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అభివృద్ధి అజెండాలో మహిళలను కేంద్ర స్థానంలో ఉంచడం వలన సంస్థలు మరియు వాటి వనరుల నిర్వహణలో సామర్థ్యం పెరుగుతుంది. నీతి ఆయోగ్ సంస్థ ప్రకటించిన 5వ SDG అయిన లింగ సమానత్వం సూచిలో మన రాష్ట్రం కేవలం 2 ఏళ్ల కాలంలో 12 ర్యాంకులు మెరుగుపరుచుకొని 5వ ఉత్తమ స్థానానికి పొందింది. 2 ఏళ్ల కాలంలోనే అధ్యక్ష 12 ర్యాంకులు మెరుగుపరుచుకొని 5వ ఉత్తమ స్థానాన్ని పొందింది. ఈ 2 ఏళ్లలోనే ఈ సూచి 37 నుంచి 58కి పెరిగింది అధ్యక్ష. వైఎస్ఆర్ ఆసరా పథకం కింద అధ్యక్ష 11/4/2019 నాటికి స్వయం సహాయక సంఘాల బ్యాంకు రుణ బకాయిలను సంక్షేమ శాఖల ద్వారా 4 విడతల్లో తిరిగి చెల్లించడం జరిగింది. ఇప్పటి వరకు 12,757.97 కోట్ల అధ్యక్ష 12,757.97 కోట్ల రూపాయలను విడుదల చేయడం ద్వారా స్వయం సహాయక సంఘాలకు చెందిన 78,74,438 అర్హత కలిగిన సభ్యుల లబ్ధి పొందారు. వైఎస్ఆర్ ఆసరా పథకానికి 2022-23 సంవత్సరంలో 6,400 కోట్ల రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తున్నారు.